హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే అరబీ వాళ్ళ సింపుల్ బిర్యానీ చేయబోతున్నాను, చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ట్రై చేస్తారా? చాలా సింపుల్గా ఉంటుంది, కారం ఉండదు, చప్పగా ఉంటుంది అనమాట. అలాంటి బిర్యానీ కూర చేసి ఫస్ట్ అప్పుడు అన్నంలో కలుపుతారు, అదే బిర్యానీ. ఇప్పుడైతే ఉల్లిపాయలు, ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకుంటాను అనమాట. ఒక పక్కన ఒక గ్యాస్ మీద అది పెట్టాను. ఇంకో గ్యాస్ మీద ఉల్లిపాయలు ఒక 2 పెద్దవి కట్ చేసి, నూనె ఒక 4-5 చెంచాలు వేసుకొని, బిర్యానీ సామాన్లు కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. చూసారా? ఒక పెద్ద చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న. మసాలాలు ఒక 3 బిర్యానీ ఆకులు, కొంచెం దాల్చిన చెక్క, మొగ్గలు, యాలకులు అన్నీ వేసుకున్నాం అనమాట. ఒక టమాటా కూడా వేసుకున్నా, ఎందుకంటే దీనికి గ్రేవీ రావాలి అందుకని. కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ పాతవి ఉంటే వేసా. ఇప్పుడైతే ప్రస్తుతానికి వేపుతాను అనమాట, తయారు చేసుకుంటున్నా కొత్తగా. దీంట్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి ఎక్కువ. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది, ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఒకసారి. కానీ కారం ఉండదండి, మనకి కారం ఉంటుంది, వీళ్ళకి కారం ఉండదు. ఇది బిర్యానీ కోసం చూడండి, పెద్ద ముక్కలు కొట్టుకున్నాము లెగ్ పీసులతో. ఒక 4 ఉంటాయి. మామూలు పీసులు అయితే పెద్దవి, కొంచెం పెద్దగా ఉండేలాగా, ముక్క ఇరిగిపోకుండా మంచిగా కట్ చేశారనమాట. ఇంట్లోనే కోళ్ళు ఉంటాయి, మనం ఇంట్లోనే కట్ చేసుకోవాలన్నమాట, మనకి నచ్చిన షేప్లో. ఫ్రీజర్లో పెట్టేస్తారు వీళ్ళు కోళ్ళు, నెలకు ఒకసారి తెచ్చి. మామూలుగా ఇలా చేస్తారనమాట. దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఒక మాజీ అన్నీ వేసుకోవాలి. కారం అయితే వేయరనమాట, ఉప్పు. ఇది క్యాప్సికమ్ కారం ఉండదు, ఇది అసలు కలరే ఉంటుంది అనమాట. ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఎక్కువ మాజీ వాడతారు వీళ్ళు. పెప్పర్ వేసాను, అదే మిరియాల పొడి. ఇది ఒక మద్రాసా మసాలా అని ఉంటుంది, అన్నీ కలిపిందండి, గరం మసాలా లాగా ఉంటుంది. కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలి, ముక్క చెదరకుండా కలుపుకోవాలన్నమాట జాగ్రత్తగా, లేదంటే ముక్క మెత్తబడిపోతుంది. ఇప్పుడు మాజీలు 2 వేస్తున్నా. ఒక డబ్బాలో ఈ 2 వస్తాయి అనమాట. అయ్యో, పేపర్ కూడా పడిపోయింది, సారీ ఏమనుకోకండి. ఆ పేపర్ తీసేసి ఇప్పుడు ఇదంతా కలిపేసుకోవాలి. దీంట్లో కొంచెం టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలి, కొంచెం ఉప్పు, రుచికి సరిపడినంత. నేను చికెన్లో ఉప్పు వేయలేదు కడిగేటప్పుడు. టమాటా పేస్ట్ సీసాలో వస్తుంది కదా, అదైతే వాడుకుంటున్నాం అనమాట. మీ దగ్గర లేకపోతే ఒక టమాటా పండు కొట్టేసి అయినా వేసుకోండి, కలర్ బాగుంటుంది. కొంచెం వాటర్, చికెన్ ఉడకడానికి వాటర్ కావాలి, కొంచెం గ్రేవీగా కూడా ఉండాలి, అన్నం వేసుకుంటాం కదా మనం, అందుకోసం అనమాట. ఇప్పుడైతే ముక్కలకంతా మసాలా పట్టేదాకా మూత పెట్టేసి ఉడికించుకుందాం. నెక్స్ట్ అన్నం ప్రాసెస్ చూసేద్దాం. మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేసర పెట్టుకొని దాంట్లో ఉప్పు, కొంచెం నూనె, ఒక 5-6 చెంచాల నూనె ఎక్కువ వేసుకోవాలి. ఇది మొక్కజొన్న నూనె అండి, అసలు భలే ఉంటుంది, లైట్గా ఉంటుంది. దీంట్లో కొంచెం కరివేపాకు, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలన్నమాట. ఒక పెద్ద పచ్చిమిర్చి కూడా వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని ఎసరినంతా బాగా మరిగించుకోవాలన్నమాట. బాగా మరిగిన తర్వాత బియ్యము, మామూలు బియ్యమే, రేషన్ బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యంతో చేస్తున్నాం, బాస్మతి బియ్యం కాదు. నార్మల్గా ఎలా వస్తుంది ఏంటని చూస్తున్నాం అనమాట. ఒక 3 కేజీల బియ్యానికి ఒక 2 కేజీల చికెన్ అయితే తీసుకున్నాము. ఎక్కువ మంది చుట్టాలు వస్తే ఇలా చేస్తామన్నమాట, ఎక్కువ చికెన్ వేసి అన్నం చేస్తాము. మనకి కాదు అనుకుంటే కేజీకి చికెన్ వేసుకున్నా కానీ ఎక్కువ అయిపోతుంది, తినలేరు, అన్ని ముక్కలు తినలేరు కదా. అందుకని 3 కేజీలకి 2 కేజీలు వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ఎసరు కూడా మరిగిపోయింది, నిమ్మకాయలు వేయడం వల్ల అన్నం పొడిగా తెల్లగా వస్తుంది. ఎసరు అయితే బాగా మరిగిన తర్వాత ఈ బియ్యము జల్లి గంటతో తీసుకుని వేసేసుకోవాలన్నమాట. ముందుగా నానబెట్టుకున్న బియ్యము ఇందులో వేసేసుకోవాలి. మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు కొంచెం ఎక్కువే ఉండాలి, తక్కువ ఉంటే పట్టదనమాట. ఆల్రెడీ మనకు కూర ఉంది కాబట్టి సరిపోతుందిలేండి. కూరలో ఉప్పు ఉంటుంది, ఈ అన్నంలో కూడా ఉప్పు ఉంటుంది. ఇప్పుడు మనకి కొంచెం ఉడకాలి, మరి ఎక్కువ ఉడకకూడదు, 50% ఉడికితే చాలు. ఆ కూరలో వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ ఈ అన్నము దమ్ అవ్వాలన్నమాట. దమ్ అయితే బాగుంటుంది ఆ కూర. ఈ అన్నానికి బట్టి మసాలాతో చాలా బాగుంటుంది, ట్రై చేయండి ఒకసారి. కొంతమందికి డౌట్ ఉంటుంది, చికెన్ పచ్చిది వేసి మసాలాలు పెడితే ఉడుకుతుందా ఉడకదా అని. అలాంటి వాళ్ళకి ఇలా పనిచేస్తుంది అనమాట. అలా డౌట్ ఉన్న వాళ్ళు ఇలా కూర వండుకొని దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వాటర్ అంతా వంపేసాను నేను. వంపేసిన తర్వాత చూసారు, ఇప్పుడు కొంచెం అన్నం తీసుకుని ఒక లేయర్ కూర వేసుకొని, ముందు అన్నం వేసుకోవాలి, తర్వాత ఒక లేయరు కూర వేసుకోవాలి, తర్వాత అన్నం వేసుకొని కలర్స్ కావాలంటే వేసుకోవచ్చు. వీళ్ళు కలర్స్ వేసుకుని తింటారు కాబట్టి కలర్ వేసాము మేము, 2 రకాల కలర్స్, రెడ్, ఎల్లో.
దానిపైన కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చల్లుకొని కొంచెం బటర్ పెట్టుకోవాలి పైన. వీళ్ళు అలా పెట్టుకుంటారు అనమాట. అందుకోసం పెట్టేసి ఇలా ఇదొకటి నైలాన్ ఏమంటారు దీన్ని, అది వేసేసాను. వేసిన తర్వాత దమ్ము మనకు అయిపోయింది అన్నము. ఒక 10 నిమిషాలు దమ్ముకి వదిలేస్తే ఇలా చూడండి అన్నం ఎంత బాగా రెడీ అయిందో. సూపర్ ఉంటుంది, ట్రై చేయండి. కానీ మనకైతే కొంచెం స్పైసెస్ వేసుకోండి, చాలా బాగుంటుంది. తినని వాళ్ళకైతే ఇంకా సూపర్ ఉంటుంది, ఇలాగే తినొచ్చు. నచ్చితే ఒక లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని. థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో చూస్తున్నందుకు.